ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీటీడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్నారు సిబ్బంది. 49 వార్డులకు గాను 43 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నికల్ కాలేజ్లో నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక నిర్మల్లో మొత్తం 22 టేబుల్స్, బైంసాలో 13 టేబుల్స్లో ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసిఫాబాద్ మున్సిపల్ ఓట్లను 5 టేబుల్స్లో లెక్కిస్తున్నారు సిబ్బంది. రౌండ్కు 2 వార్డుల చొప్పున ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఓట్లను డిఏవి స్కూల్లో లెక్కిస్తున్నారు. మొత్తం 30 వార్డులకు 2 రౌండ్లలో పూర్తి చేస్తారు. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 2 గంటలకు 1 వార్డు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఖానాపూర్లో 12 వార్డులు ఉండడంతో ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కిస్తున్నారు. అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 చోట్ల కౌంటింగ్ జరుగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2569 వార్డులకు 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్లకు 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో గెలిచేదెవరో, ఓడేదెవరో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ బల్దియా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది. ఇక ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండే కార్పొరేషన్లలో అన్ని డివిజన్ల కౌంటింగ్ ఒకేసారి ప్రారంభమవుతోంది. ప్రతి డివిజన్లో పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ల సంఖ్య ప్రకారం టేబుళ్లు వేశారు. 1 వార్డు తర్వాత మరొకటి చొప్పున ఒక్కో ఆర్ఓకు కేటాయించిన వార్డులన్నీ లెక్కిస్తారు. ఒక్కో డివిజన్ వార్డు లెక్కింపు గరిష్టంగా 5 రౌండ్లలో పూర్తి కానుంది. కౌంటింగ్ సెంటర్ల లోపల, బయట సీసీ కెమెరాలతో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. స్ట్రాంగ్ రూముల్లో వార్డులు, డివిజన్ల వారీగా భద్రపరిచిన సీల్డ్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లోని లెక్కింపు టేబుళ్లలోకి తీసుకొచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థుల ముందు సీల్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేసి అన్ని ఓట్లను ఒక డ్రమ్ములో పోసి వాటిని పూర్తిగా కలుపుతారు. ఆ తర్వాత 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్లా చేస్తారు. ఇలా 40 బండిళ్లను, అంటే 1000 ఓట్లను ఒక కట్టగా కట్టి టేబుళ్లపై పెడతారు. 1000 ఓట్లలోపు ఉన్న వార్డుల ఫలితాలు మొదటి రౌండ్లో, 2000 ఓట్లలోపు ఉన్నవి రెండో రౌండ్లో, 3000కు పైగా ఓట్లు ఉంటే మూడో రౌండ్లో, గరిష్టంగా 5వ రౌండ్లో తేల్తాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 4 గంటల వరకు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. బ్యాలెట్ పేపర్లను 1000 ఓట్ల కట్టలు కట్టడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుందని, ఆ తర్వాత అభ్యర్థుల వారీగా కౌంటింగ్ వివరాలు త్వరగానే తెలిసిపోతుందని అంటున్నారు అధికారులు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతించారు. అది కూడా చెల్లుబాటు అయ్యే పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపించారు. అన్ని కౌంటింగ్ సెంటర్లలో కలిపి మొత్తం 10,800 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం 12,000 మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. పోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం నిరంతరం పహారా కాస్తాయని చెప్పారు. అదనపు భద్రత కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘాలో ఉంచామని చెప్పారు. వెబ్కాస్టింగ్ విధానంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను తమ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. పాస్లు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. కౌంటింగ్ సక్రమంగా జరిగేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.